చర్చ బాగా నడుస్తుంది కదా, అంచనాలు కూడా ఎక్కువైపోయినాయి. భార్యకు అక్కడ పోస్ట్ ఇస్తారు అనే ఒక వ్యాఖ్య కూడా తెలిసింది. రిజర్వేషనే ఖరారు కాలేదని తెలిసింది. రిజర్వేషన్ ఎస్సీ వచ్చిందని చాలా వరకు మూసింది దాని పదవి కాలం. ఆయన పరిధిలో ఉంటుంది అది. చైర్మన్ నుంచి డైరెక్టర్ల వరకు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, మరి ఎట్లా వర్తిస్తుంది అనే విషయాలు కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఒకటేసారి రిజర్వేషన్ ఖరారు అయిపోతుంది అంట. గెజిట్ రాలే, జీవో రాలే, నోటిఫికేషన్ రాలే, ఎస్సీ వచ్చింది అనగానే అందరూ సంకల్పం ఉంటుంది. ఎవరికైనా ఆశ ఉంటుంది. తడిజోడు చేస్తారు కదా, ఆ తడిజోడులో మళ్ళీ పరిచయం అయిపోతారు. చైర్మన్ షీల్డ్ కవర్లోనే ఉంటుంది, వైస్ చైర్మన్ షీల్డ్ కవరే. అన్ని నమస్తేనా అందరికీ. ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం. గత వీడియోలో నేను ఒక చిన్న అప్పీల్ చేయడం జరిగింది. ఏంటంటే కొద్దిగా ఎకనామికల్లీ ప్రాబ్లం ఉంది, ఎవరైనా సాయం చేయండి అని చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు స్పందించారు. వారికి ధన్యవాదాలు. వారి పేర్లు చెప్పే అవసరం లేదు, కానీ చేసిన వారి ఒక పేర్లు మా ముందు ఉంచారు. అది ఎంతో కొంత చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. అయితే మనం ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇప్పుడు మద్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి చర్చ బాగా నడుస్తుంది కదా. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు వస్తారు అనేది ఊహాగానాలు కూడా ఎక్కువైపోయినాయి, అంచనాలు కూడా ఎక్కువైపోయినాయి. దానికి సంబంధించి ఏదేదో బాగా వినుట్లో వస్తుంది. ఏంటంటే అది మా ముఖ్య ప్రజాప్రతినిధి భార్యకు అక్కడ పోస్ట్ ఇస్తారు అనే ఒక వ్యాఖ్య కూడా అనిపించింది అక్కడక్కడ. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలు. నాకు తెలిసి ఇంకా రిజర్వేషనే ఖరారు కాలేదని తెలిసింది. అంటే ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎస్సీ వచ్చిందని చాలామంది పొగరలు చెప్తున్నాయి. అది తప్పు. ఇంకా జరగలేదు, అది రాలేదు, జీవో రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఏం రాలేదు. అయితే ఈ మధుర మార్కెట్కి సంబంధించి కమిటీకి సంబంధించి ఇప్పుడు 2024 ఫిబ్రవరికి ముగిసింది దాని పదవి కాలం, చైర్మన్ల పదవి కాలం. అయితే అప్పటి నుంచి ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది. అది మొత్తం హోల్సేల్గా ఆయన్నే చూసుకోవాల్సింది. బాడీ మొత్తం ఆయనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. చైర్మన్ నుంచి డైరెక్టర్ల వరకు ఆయన చెప్పిందే లెక్క. అయితే మీకు విషయాలు చెప్తా. రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, మరి ఎట్లా వర్తిస్తుంది అనే విషయాలు కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు రిజర్వేషన్లు ఇప్పుడు ఈ సంవత్సరం 2024 అనుకుందాం. 24కు ఒక రిజర్వేషన్, 25కు ఒకటి, 26కు ఒకటి, 27కు ఒకటి, 28కు ఒకటి, 25, 26, 27, 28, 29 వరకు ఒకటేసారి రిజర్వేషన్లు ఖరారు అయిపోతుంది అంట. అంటే నేను తెలుసుకున్న సమాచారం ప్రకారంగా 5 ఏళ్లకు కలిపి ఒకటేసారి ఇప్పుడే ఈ 2024లోనే రిజర్వేషన్ల ఖరారు మద్నూరు మార్కెట్ కమిటీకి సంబంధించి ఒకటేసారి వస్తుందని సమాచారం. అయితే 2024లో ఫస్ట్ టైం కాబట్టి, ఈ ఎమ్మెల్యే పీరియడ్లో ఫస్ట్ టైం కాబట్టి ఏది వస్తుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఎట్లా తెలియదు అంటే అది రానే లేదు. గెజిట్ రాలే, జీవో రాలే, నోటిఫికేషన్ రాలే, ఏం రాలే. అది ఎమ్మెల్యే అక్కడ పైకి వారికి సంబంధిత అధికారులకు కానీ శాఖ కానీ పంపిస్తే అవన్నీ వస్తాయి, కానీ అని ఇంకా ఏం చేయలేదు. ప్రాసెస్లో ఉండి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడే అందరూ ఏదో వచ్చింది అనగానే అందరూ సంకల్పించుకోవడం చాలా అది తప్పు పని. సరే, మీరు ఆశావాళ్ళు ఉండొచ్చు, చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉంటుంది. కాకపోతే ఇప్పుడేం రాలేదు. మరి ఎప్పటి నుంచి గడిబడి చేస్తే బాగుండదు కదా. ఇప్పటి నుంచి నేను అనుకుంటా, మరి వాళ్ళకు వీళ్ళకు తడిజోడు చేస్తారు కదా, ఆ తడిజోడులో మళ్ళీ పరిచయం అయిపోతారు. ఉన్న పైసలని పోతే పరిచయం. అట్లా నేను చెప్తున్నా, ఇంకా ఏమీ కాలేదు. మీరు కొద్దిగా సమయం పాటించాలా. ఎందుకంటే ఇది రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే మీకు అన్నీ వస్తాయి. ఎట్లా ఏంది, మరి ఎట్లా చేస్తారు, ఎవరికి చేస్తారు, డైరెక్టర్లు ఎవరు అనేది ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. పాతలకు అయితే తెలిసి ఉంటుంది. చైర్మన్ షీల్డ్ కవర్లోనే ఉంటుంది, వైస్ చైర్మన్ షీల్డ్ కవరే. అన్నీ ఇక డైరెక్టర్లు అయితే జరుగుతాయి, ఎన్నికలు అయితే జరగవు. బహుశా అన్నీ ఎగ్రివాలే ఉంటాయి, నామినేటెడ్ పోస్టులు కదా. ఇంకా ఎన్నికలు అడిగి జరుగుతాయి, అది లెక్క. మరి ఇట్లా ఇప్పుడు మద్నూరు, డొంగ్లీ, జుక్కల్ 3 మండలాలకు కలిపి ఒకటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. మరి 3 మండలాల నుంచి ఆశావాళ్ళు కూడా ఉంటారు, అది వాస్తవం, ఉంటారు, ఉండాల్సిందే. కానీ మరి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అనేసి పుకారు బాగా లేస్తుంది. ఇది తప్పు. ఇంకా ఎవరికి రాలేదు. ఎస్సీ రాలే, బీసీ రాలే, జనరల్ రాలే, ఇది రాలే, ఎస్టీ కూడా రాలేదు.
అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఏం రాని దానికి ఇప్పటి నుంచి మీరు ఊహాగానాలు అధికం చేసుకొని మీరు అనవసరంగా కొద్దిగా సఫర్ కాకుండా ఉంటే బాగుంటుందని నా సూచన. వేరేదేం లేదు. అన్నీ ఎమ్మెల్యేనే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక ఎమ్మెల్యే ఎవరికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే వారికి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 2024లో ఎవరికి అవకాశం వస్తుందో, ఎస్సీకి వస్తుందా, ఎస్టీకా, బీసీకా ఎవరికి వస్తుందో తెలియదు. నెక్స్ట్ సంవత్సరం అప్పటికప్పుడు ఆలోచిద్దాం. ఇక 5 ఏళ్ళ లెక్క ఉంటుంది ఇది ఒకటేసారి. అయితే 5 ఏళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఒకటేసారి వస్తుందని నాకు తెలిసిన సమాచారం. మరి మీకు ఏ విధంగా తెలుసో, ఎవరెవరు చెప్తున్నారో, ఎవరికి ప్రచారో తెలియకుంటే తెలుసుకొని మీరు కూడా చూడండి. నేను చెప్పి వచ్చింది ఏంటంటే దీనికి మొత్తం హోల్సేల్గా ఎమ్మెల్యేనే అన్నీ ఉంటాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్లు అనేది రిజర్వేషన్ల తర్వాతనే ఇవన్నీ నడుస్తాయి కాబట్టి ఆ రిజర్వేషన్ల ఖరారు అయ్యేంత వరకు ఇవన్నీ చెప్పుడు మాటలే అని నేనైతే భావిస్తున్నా. అప్పటి వరకు కొద్దిగా అందరూ అచ్చితూచి ఉంటారని అనుకుంటున్నా. నమస్తే.